భలే ఉంటుంది అది, ఫుల్ వరుసగా ఉంటాయి ఇట్లా. ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది. హాయ్ హలో అండి, మరి కొత్తలతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాక్ ఏంటంటే, మరి తమ్మునేలు అయితే మీరు చూసేస్తుంటారు. అదేనండి, మేము ఆక్సిజన్ పార్క్కి వెళ్ళటానికి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఏంటి ఆక్సిజన్ పార్క్, ఏముంది దాంట్లో, ఇవన్నీ కూడా మనం బ్లాగ్లోకి వెళ్తూ మాట్లాడుకుందాం. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well, the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be. సాయంత్రం వెలుగుతాయి, పర్పుల్, పింక్, అక్కడ ఉన్నాయి లైట్లు, బాగా ఉంటుంది. ఎందుకు హారం ఇక్కడ బయట పోయినాక ఇంకా ఎంత చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది, సూపర్గా ఉంది. అది అక్కడ ఇది చూడండి, పూలది మార్కెట్, సూపర్ పెట్టారు పూల మార్కెట్. బొకేస్ అది వేరే. I'm going through hell. I fake like I'm fine, but I know you can't tell. Like nothing I felt, my mind overwhelms. I think that I'm broken, but I hope you can't help. I know I'm not perfect, but someday. నేను ఆ పార్క్కి వెళ్ళి చాలా రోజులు, చాలా ఏళ్ళు నెలలు. మేమే అసలు ఫోన్ చేయలేదే, బెంగళూరులో ఉంది మేమైతే. మీ ఎవరికి తెలియదు ఇది, నాకు రీల్స్లో కనిపిస్తే నేను పోయా, నేను ఒక్కడనే పోయా వెతుక్కుంటా. ఇక్కడ పొద్దునే 4 గంటలకు వచ్చాము ఒక్కడనే. నేను ఫస్ట్ ఏందప్పా ఇది ఇంత అంటే లైట్లు గీట్లు ఏం లేవుగా, కార్ వేసుకొని వచ్చావా? ఇప్పుడు కాదు, ఎప్పుడు చిన్న ఊరి ఇంకా ఫారెస్ట్ రాదు అంటే ఇక్కడ రోడ్ మీదకి రావు. అదే అదే ఇప్పుడు ఇదంతా ఫారెస్ట్ స్టార్ట్. ఇది సైడ్ లో అట్లా ఎక్కి కూర్చుంటే పీకాక్ ఒకసారి నేను వాపస్ వచ్చేటప్పుడు అప్పుడు చూసాను అనుకుంటా. ఈ బండి కూడా పెద్దదే, చిన్న బండి, ఫారెస్ట్ బండి. మరి ఫారెస్ట్ ఎంత దూరం వచ్చినాను, మంచి ప్లేస్. ఆక్సిజన్ బ్యాంబూ చెట్లు, ఆక్సిజన్ పార్క్. గ్లాస్ ఇప్పుడు నీట్గా ఉంది. ఇంతకుముందు వీడియో తీస్తే ఆక్సిజన్ పార్క్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ప్రస్తుతము లోపలికి వెళ్ళంగానే టికెట్ తీసుకోవాలండి. పర్ హెడ్ 10 రూపీస్ అనమాట. మేము టికెట్ తీసుకొని ఇంకా ముందుకు కదిలామన్నమాట. వెళ్ళటము మనకి అటు ఇటు బోర్డ్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. పాములకు సంబంధించినవి, బర్డ్స్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా. కొంతమంది ఇక్కడ జింకలు ఉన్నాయి, కొంతమంది నెమళ్ళు ఉన్నాయి అని చెప్పారు. మా బాబు వినిబాబు కూడా నెమలి చూశాను అని చెప్పాడు.
ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తానన్నాడు. మరి ఏమాత్రం మనం నెమలు చూడగలము లేదని చూద్దాము. ఇంక ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వాలన్నమాట. దాదాపు 3 కిలోమీటర్స్ అండ్ రావటానికి 3, టోటల్ 6 కిలోమీటర్స్. లెట్స్ స్టార్ట్. రకరకాల బటర్ఫ్లైస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. కెన్ యూ హియర్ ద సౌండ్? మమ్మీ చూసి డాడీ ఊరికి చెప్పాలా? అది నేను తిరిగే దగ్గరలో అంతా నడవాలా, ఎక్కాలా? అలా చేసుకుంటాం, చూడాలి కదా. దగ్గర పోమగరా. ఏదో షార్ట్ కట్ ఉంది, నేను సేవ్ చేశాను కానీ షార్ట్ కట్ సేఫ్ చేయకుడు. నాయుడుపేటలో బైక్లో వెళ్తుంటే ఇట్లానే రోడ్డుకి అడ్డంగా పెద్ద పాము వెళ్తాను. నేను ఉలిక్కిపోతాను యాక్చువల్. డాడీ అయితే ఆపేశాడు. పాము వెళ్ళినాక మేము వెళ్ళాం అనమాట. తర్వాత బటర్ఫ్లైస్ ఉన్నాయి. చూడమ్మా, నేను చెప్పిలా వెళ్తా. ముందు సన్సెట్ టు సన్ రైజ్ పాయింట్ పీపీ హోటల్ ఉంటుంది. అబ్బా ఎంత దూరం నడిచినందుకు ఉండరా, కూర్చొని 1 నిమిషం. పొద్దునైతే వీళ్ళు వాకింగ్ వస్తారు కదా, కుక్కల్ని తీసుకొస్తారు, వాళ్ళు వదిలేస్తారు. మనం సైలెంట్ పోతా ఉంటే ఏం చేయదు. అవునా చూసి అది చిక్కుంటుంది. అది వీడి ప్యాంటు అందుకుంటాడు. అదేమంటారు, సేవ అంటారు కదా, వాటిని అంటుకుంటాయి కదా. పొలంలో ఎక్కువ ఉంటాయి, పొలాల్లో ఎక్కువ ఉంటాయి. వాళ్ళ వాకింగ్ ఈరోజు ఇలా నడిస్తే నా ఆరోగ్యంగా ఉంటుంది. రండి, ఆగకూడదు. ఒకసారి ఆగామంటే మన వెనక గొర్రెల కాపర కూడా వస్తున్నారు. గొర్రెలు తీసుకోండి. కానీ నడుస్తుంది. చూసారా ఎంత యూకలిప్టిస్ చెట్లు అన్నమాట ఇవన్నీ కూడా సరౌండింగ్స్. అడవిలో సన్సెట్ చూడండి, చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఇదిగోనండి, వస్తున్నా. ಇವಾಗ ಡೈರೆಕ್ಟ್ ಈ ಕಡೆಯಿಂದ ಹೋಗ್ಬೋದು. ಹಿಂಗೆ ಹೋಗ್ಬೋದು, ಈಗ ಹೋಗ್ಬಿಟ್ಟು ಪಾಲಿಕ್ ತಿರ್ಕೊಂಡ್ರೆ ಅಲ್ಲಿ ಬಂಡೆ ಐತೆ. ಹೌದು, ಆ ಬಂಡೆ ಮೇಲೆಲ್ಲ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಹಿಂಗೆ ಬಂದು ಇಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಂದ ಹತ್ರನಾ? ಇಲ್ಲಿಂದ ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ? ಅದೇ 3 ಕಿಲೋಮೀಟರ್ ಆಗ್ತದೆ ಇಲ್ಲಿಂದ. ನೀವು ಅಲ್ಲಿಂದ ಬರ್ಬೇಕಲ್ಲ. ಇಲ್ಲಿ ಪ್ರಾಪರ್ ಸಂಸತ್ ಪ್ರಿಸರ್ವ್ చేసేది వాళ్ళు కావాల్సిన అదే ఈ వెహికల్స్ ఏమి అలౌ చేస్తున్నారు, అందుకే ఎవరు రాదు.
ఇండియాలో నడవలేదు. ఒక గ్రామం వచ్చేసింది అడవిలో నుంచి చాలా దూరం వచ్చిన తర్వాత. చూడండి ఎంత బాగుందో. ఇంకా వెళ్దాం. ఇటుపక్క ఆ కొండ ఎక్కాలి. యాక్చువల్లీ మేము ఇప్పుడు వెళ్తున్నాము. కొండ ఎక్కగలమా లేమా? 2.5 కిలోమీటర్ అయితే నడిచాము. చూద్దాం, కొండ ఎక్కడానికి ప్రయత్నిద్దాం, మీకు చూపించాలని. ఏం ప్లేస్ అండి. సన్సెట్, ఇక్కడ నుంచి సన్సెట్ చూడండి, సూపర్ వ్యూ అన్నమాట. ఈ వ్యూ కోసము మెయిన్ వచ్చాము. ఈ టైంలోనే దొరుకుతుంది. ఇది ఈజీగా ఎక్కగలం, ఏం పర్వాలేదు. ఆ బండ ఉంది, ఆ బండ దగ్గర, ఈ బండ దగ్గర చేసాం. హాయ్ డాలీ, సూపర్ గా ఉంది చూడు లొకేషన్. 3 కిలోమీటర్స్ నడిచాను ఇది చూడటానికి. సరే, అదిరిపోయింది. చెప్పు, ఇప్పుడు చెప్పు. చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. సన్సెట్ కోసం మేము మెయిన్ ఇక్కడికి వచ్చాము. చూసాం, చాలా హ్యాపీగా ఉంది. అక్కడికి పోదాం. ఇంకా సరే, అంత దూరం ఏడ పోలేము కదా. మళ్ళీ ఇట్లా వద్దా తిరిగి? ఏంటంటున్నారు? ఎవరు ఏదో అంటున్నారు. వద్దులే, ఎక్కడ కూర్చున్నారా? ఒక్క నెమలి, ఒకే ఒక్క నెమలి ఇట్లా వచ్చి అటకు ఇంత కష్టపడి వచ్చాం. ఒక్క నెమలి కనిపిస్తే చాలు మీకు చూపించాలని. ఏడు పడతాడు నాకు భయం. ఫస్ట్ కూర్చోవాలి, కొద్దిసేపు కూర్చుంటాం. నడిచి నడిచి అయిపోయిందండి. కొంచెం క్లోజప్లో చూపి. చాలా దూరం అయితే నడవటం ఒక ఎత్తు, కొండ ఎక్కాం కదా చాలా కష్టమైంది. కాదు దీన్ని ఏమంటారండి? ఆక్సిజన్ పార్క్. ఆక్సిజన్ పార్క్ అంట. ఇంకా ఆడికి వెళ్ళాలా అంటే ఇది నడిచేసరికి ఆక్సిజన్ తగ్గిపోతుంది. అక్కడికి వెళ్ళాలి. ఇంకా అక్కడికి ఇంకా ఇప్పుడు వెళ్తాం. ఇక్కడికి ఎక్కలేకనే మర్చిపోవాలా. కారు ఆడ ఆపి నెమళ్ళు ఉంటాయంట ఇక్కడ. మాకు ఇంకా
నాకైతే ఇంకా కనిపించలే, కానీ నేను లాస్ట్ ముందు వచ్చినప్పుడు ఇక్కడ కనిపించినాయి. ఎలహంగా కాడ ఇది. అది నేను కూడా ఎక్కలేదు. పరిగెత్తకూడదు, పరిగెత్తడం అంటే వీడియో తీయడానికి. అదేలే. ఇది కాలుతుంది అబ్బాయి కొత్త. ఇందాక మనం ఎక్కడి నుంచి రావచ్చు. ఎక్కింది ఇదే కదా మనం. అలాగే పెద్ద విషయం కాదు. ఇప్పుడు రెస్ట్గా నడవచ్చు కాదు, కానీ సన్సైడ్ ఏమంటారు అది ఇంకా సన్సెట్ కరెక్ట్. ఇవేంటివి? యూకలిప్టిస్. చూడాల్సింది చూసాము, కానీ నెమళ్ళు అయితే దొరకలేదు. చీకటి అయితే పడిపోతుంది, తొందరగా అడిగి దాటిపోవాలి, బయటకు అయితే వెళ్ళిపోవాలండి. రండి వచ్చేయండి గబగబా. తొందరగా దాటపోతే అడిగి పాములు కూడా మనకి కనిపిస్తాయండి. పాములు వచ్చిన తర్వాత కష్టం వీడియో తీయడానికి, అందుకని నేను ఇప్పుడే త్వరగా వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాను. వచ్చేయండి మాతో పాటు. హెబ్బాల నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నేను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చిందంటే ఇది చూడాల్సిందే, ఇక్కడ ట్రాఫిక్ ఉండదు. విధానసభ ఎన్నో 100 సార్లు చూస్తాయి. అట్లా కాదు, నైట్ లైటింగ్ భలే ఉంటుంది అంటే. కలబంద చెట్టు, ఒక అడవిలో కలబంద చెట్టు ఎంత పెద్దగా పెరిగిందో, కానీ దాని లోపల పాములు ఉండొచ్చు ఉండకపోవచ్చు, దానికి మనం ఏం చెప్పలేము. అందుకే మేము దూరం నుంచే చేస్తున్నాం. చాలా పెద్దగా వచ్చింది, అడవిలో కాబట్టి, అందులో నేలలో కాబట్టి. ఇదంతా కూడా ఆ చెట్టు అంత పెద్దది విహారక పర్యటన చేయడానికి మళ్ళీ ఇదంతా కూడా ప్రిపేర్ చేస్తారు. ప్రస్తుతం అయితే చేయలేదు, పుట్టలు గిట్టలు అన్నీ ఉన్నాయి కూడా, చెట్లు అన్నీ. రోడ్ అంటే వాళ్ళే ఇప్పుడు తీసుకుని వెళ్ళా, వాళ్ళు రోజు నడుచుకుంటే ఇట్లా పోతున్నారు. ఇక్కడ ఉంది చిన్న చెట్టు, ఆ చెట్టు పెద్దగా అయింది. రోడ్డు చెట్టు రాలే, యాక్చువల్ గొర్రెల కాపర్లు ఈ గొర్రెలను ఇట్లా తీసుకొని వెళ్తూ నడుస్తూ ఉండటం వల్ల ఇక్కడ రోడ్డు ఇట్లా ఉన్నది, కానీ చెట్లతో ఉండేది. వస్తుందా ఇటుపక్క అటు ఇటుపక్క అండి, ఇటు తిరిగితే ఇప్పుడు బాగా వస్తుంది. ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి, అందుకే ట్రై చేస్తున్నాము త్వరగా వెళ్ళటానికి. కాళ్ళు అయితే సహకరించట్లేదు. ఇక్కడైతే పాము పుట్టలు ఉన్నా కూడా మేము ధైర్యం చేసి మీకోసం వీడియో తీస్తున్నామండి. చూశారు కదా, పాము పుట్టలు మీ ముందే కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ గ్రీనరీ చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్గా. ఈ గ్రీనరీ కానీ, ఈ వాతావరణం కానీ ప్లెజెంట్. సిటీలో ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు ఇట్లా వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళు లైఫ్లో కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. వచ్చే 1.5 కిలోమీటర్ అయితే వెళ్ళాలి. అప్పుడప్పుడు నడవలేని వాళ్ళు ఇట్లా రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటివి కూడా కట్టించేవారు.
కట్టించారు కాబట్టి ఆరామంగా రెస్ట్గా కూల్గా అట్లా కాసేపు నడిచి అట్లా కూల్గా కూర్చొని వెళ్ళవచ్చు. నో ప్రాబ్లం. ఏ ఏజ్ వాళ్ళైనా నడవచ్చు. దాదాపు 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్ చూడాలంటే తప్పకుండా చూడాల్సిన ప్లేస్. But I've known you too long. It hurts to watch your blue eyes fade to gray as you fade away. అక్కడ పూలు ఉన్నాయి అడవిషలు, వాటి మీద సన్సెట్ పడి అవి మెల్లమెల్ల మెరిసిపోతాయి. అక్కడ ముందుకు వదిలేండి. As you fade ఇది కూడా క్యాచ్ చేస్తాం. డాడీ ఏజ్లో నువ్వు పరిగెత్తాలంటే నువ్వు జొన్నలు తినాలి. జొన్న సంగటి, జొన్న రొట్టె. యాక్చువల్లీ ఆక్సిజన్ పార్క్ అని ఇప్పుడు దీనికి ఎట్లా పేరు వచ్చిందని నాకు ఇప్పుడు అర్థమైంది. చుట్టూరు పచ్చని చెట్లు, వాటి నుంచి వచ్చే మంచి గాలి, అదేనండి ఆక్సిజను. అందువల్లనే ఆక్సిజన్ పార్క్ అన్నారు దీన్ని. నిజంగా ఇప్పుడు అర్థమైంది నాకు. చివరికి అంతా తిరిగి వచ్చిన తర్వాత రిటర్న్లో వచ్చేయండి. పోయేటప్పుడు చాలా అంటే ఎనర్జీ లేనట్టు అనిపించింది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంత ఎనర్జీగా ఎందుకున్నానా అని అంటే ఆక్సిజన్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి. చూసారా? అందుకని మీరు కూడా ఆక్సిజన్ పార్క్ని తప్పకుండా విజిట్ చేయాలి. ఓకేనండి? గట్లనే తెలంగాణ భాష. ఆక్సిజన్ పార్కులో నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు రావటము. చక్కని మంచి ఆక్సిజన్ తీసుకొని ఈ వారం అంతా నింపుకొని వారానికి సరిపడేంత ఆక్సిజన్ని మరి వెళ్తున్నాము. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ సులోచన వ్లాగ్స్. ఓకే. యాక్చువల్లీ ఎంట్రన్స్లో అక్కడ బోర్డులన్నీ పెట్టారు పాములు ఉంటాయని. మేము కొంచెం దూరం వచ్చేలాగా ఇట్లా పుట్టలు, యాక్చువల్లీ ఇట్లా పుట్టలు కూడా కనిపించినాయి అనమాట. నిజంగానే పాములు ఉన్నాయేమో అనుకున్నాము, కానీ ఒక పాము అయితే కనిపించలేదు. అందుకని పాములు భీములు అయితే లేవు అని రుజువు చేయబడుతున్నాం మేమైతే. ఉంటాయి కానీ లోపల ఉంటాయి, మాకైతే కనిపించలేదు. గేట్ దగ్గరికి వచ్చే కొద్ది ఇంకా హ్యాపీగా ఉంది. వచ్చేసాం, ఒక 1/2 కిలోమీటర్ అంతే. వచ్చేసాం. గేట్ అయితే కనిపించేసిందండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చూడండి, గేట్ అయితే వచ్చేసింది. గేట్ కనిపించినప్పుడు ఏదో సాధించామన్నట్టు అనమాట. మొత్తానికి 1 వీక్కి ఒకసారి వస్తాయి. ఇప్పుడైతే రిటర్న్ వచ్చేసాం. కంప్లీట్ అయితే వాకింగ్ అయిపోయింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఆక్సిజన్ పార్క్. ఓకే, ఆక్సిజన్ పార్క్ని ఈరోజు చూడటము మా మినీ బాబు తీసుకుని వచ్చాడు. యాక్చువల్లీ అన్ప్లానింగ్ అన్నమాట. ఇవన్నీ కూడా చూపించాను కదండి స్టార్టింగ్లోనే. ఫ్యాన్స్ వరల్డ్ అని పోదాం రండి. మొత్తానికి అయితే బాగానే చూసాము, ఎంజాయ్ చేసాము. తిరిగి ఇంటికి వెళ్తున్నాము. ఓకేనండి, నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. ఫుల్ చెమట అయితే వస్తుంది, ఎందుకంటే నడిచాం కదండి. కార్లో అయితే వెళ్ళిపోవడం వేసి వేసుకుని కూల్గా ఆరామంగా కారు ఎక్కేసి వేసి వేసుకున్నాం అంటే ఈ చెమట అంతా పోతుంది. నీళ్ళు ముందు కడుక్కున్నారా? ఎన్ని బండ్లు వచ్చినాయి? ఇప్పుడు వచ్చాయి, మనం వచ్చినాక ఇవన్నీ లేవు కదా ఇందాక.
Sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Cause you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch you. లోపలాగుంది ఏ? నిజంగా నేను ఎన్ని సంవత్సరాలు బెంగళూరులో ఉన్నా కానీ ఈ ప్లేస్ నేను చూడలేదమ్మా. ఏ? చాలా బాగుంది. చాలా. వాళ్ళు అవ్వదిగో అంటున్నారు అండి. మణిపాల్ స్టేట్.